అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. 2 వారాలకు ఒకసారి ఎన్టీఆర్ భవన్కు వస్తూ పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉత్సాహపరుస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న నాయకుల కరువు స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ పార్టీలోకి చేరికలు ఉంటాయని భావించినా ఇంతవరకు పేరున్న నేతలెవరూ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలో మరింత మంది సీనియర్లు సైకిల్ ఎక్కే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 12 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు గెలుచుకున్న టీడీపీ వలసలతో కుదేలైంది. 2019 ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ వారు కూడా కారెక్కేశారు. పార్టీలో పేరున్న నేతలంతా తలో దారి చూసుకున్నారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి పార్టీ శ్రేణులను నిరాశపరిచారు. నేతలు లేకపోయినా తెలంగాణలో పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని చంద్రబాబు అరెస్టు సందర్భంగా స్పష్టమైంది. రాష్ట్రంలో ఆ పార్టీ పనైపోయిందని చెప్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టు సందర్భంగా హైటెక్ సిటీలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణపై కూడా ఫోకస్ పెడుతున్నారు. 2 వారాలకొకసారి తెలంగాణ వస్తానని ప్రకటించిన చంద్రబాబు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. ఆ క్రమంలో మొన్నా మధ్య మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని, ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇంతవరకు అదేమీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హైదరాబాద్ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. మల్లారెడ్డి మన్మరాలు రాజశేఖర రెడ్డి కూతురు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు భేటీ తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశామని తీగల కృష్ణారెడ్డి అంటున్నారు. తీగల కృష్ణారెడ్డి గతంలో హుడా చైర్మన్ గా, ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగర మేయర్ గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోని ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. For more videos like this, subscribe Big TV channel.